వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్. టెట్రావెల్స్ వీడియోకి మీకు స్వాగతం. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి బ్రిజా పెట్రోల్ ఇంజన్ మైలేజ్ టెస్ట్ అనమాట. ఈరోజు మనం కంప్లీట్గా బ్రిజా ఎంత మైలేజ్ ఇస్తుందో టెస్ట్ అయితే చేద్దాం, ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాము. ఈ ఎక్స్పెరిమెంట్లో కండిషన్స్ ఏంటంటే కంప్లీట్ 6 లేన్ హైవే అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కంప్లీట్ 6 లేన్ హైవే అయితే ఉంది. సో రోడ్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి రోడ్డు ఎటువంటి ప్రాబ్లం లేదు. కొన్నిసార్లు రోడ్డు కూడా మనకి మైలేజ్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకా కండిషన్స్ చూసుకున్నట్లయితే మనం లోపల 3 ప్యాసింజర్స్ అయితే ఉంటారు. అండ్ వెనకాల బూట్ అయితే పార్షియల్గా అయితే ఫిల్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 150 kgs వరకు అయితే ఫిల్ చేసింది అనమాట. అండ్ ఈ కంప్లీట్ టెస్ట్ మనం ఈవినింగ్ టైంలో చేస్తున్నాం కాబట్టి టెంపరేచర్ కూడా ఒక కండిషన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన బయట టెంపరేచర్ కూల్గా ఉంటుంది. బయట టెంపరేచర్ కూల్గా ఉండడం వల్ల ఇంజన్ పైన అయితే కొంచెం కూలింగ్ అయితే ఎక్కువ జరుగుతుంది కాబట్టి మైలేజ్ కొంచెం ఇంప్రూవ్ కూడా అవ్వచ్చు అనమాట. సో మనం ఈ కండిషన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మైలేజ్ టెస్ట్ అయితే చేయాలన్నమాట. బయట ఒకవేళ హాట్ టెంపరేచర్ ఉంటే మైలేజ్ తగ్గొచ్చండి, డిపెండ్స్ అనమాట మనకి. ఇది కంప్లీట్ నేను చేసేది వచ్చేసి నైట్ ట్రిప్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 100 kilometers ట్రిప్, ఎగ్జాక్ట్గా 100 kilometers అయితే ఉంటుంది. నేను నా హోమ్ టౌన్కి అయితే వెళ్తున్నాను 100 kilometers. ఈ కంప్లీట్ 100 kilometersలో మనం ఈ కండిషన్స్ అయితే ఫాలో అవుతాం అనమాట. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు కొన్ని టిప్స్ అయితే ఇస్తాను, మైలేజ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, బ్రిజా లాంటి పెద్ద పెట్రోల్ ఇంజన్స్లో మైలేజ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో లోపలికి వెళ్ళి అయితే చెప్తాను. సో స్టే ట్యూన్డ్ గైస్, బాయ్. సో అన్నిటికంటే ఫస్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ కార్ ట్రిప్ స్టార్ట్ చేయే ముందు సీట్ బెల్ట్ అయితే కన్ఫర్మ్గా పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ టిప్. అండ్ ఈ కంప్లీట్ ట్రిప్ 100 kilometers డిస్టెన్స్. అండ్ దీంట్లో నేను ఒక యాప్ని అయితే యూస్ చేస్తున్నాను. ఈ యాప్ ఏం చేస్తుందంటే కంప్లీట్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసాం, ఎంత టైంలో ట్రావెల్ చేసాం, అండ్ యావరేజ్ స్పీడ్ ఏం మెయింటైన్ చేసాం, మ్యాక్సిమం స్పీడ్ ఏం మెయింటైన్ చేసాము, కంప్లీట్ డేటా అయితే దీంట్లో అయితే మనకి యాప్లో అయితే వస్తుంది. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఇది జీపీఎస్ పైన అయితే యాక్యురేట్గా ఉంటుంది కాబట్టి ఇదైతే నేను యూస్ చేస్తున్నాను. దీంట్లో యావరేజ్ స్పీడ్ వస్తుంది కాబట్టి మీకు యావరేజ్ స్పీడ్ చెప్పడం కోసం ఈ యాప్ని అయితే యూస్ చేస్తున్నాను. అండ్ సెకండ్ టిప్ ఏంటంటే మనం ఎప్పుడైనా కార్ స్టార్ట్ చేశాక ఎప్పుడైతే ట్రిప్ స్టార్ట్ అవుతుందో ఫస్ట్ ఎంఐడి క్లియర్గా ఉందో లేదో చూసుకోవాలి. ఏ సైన్స్, వార్నింగ్ సైన్స్ అనేవి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కూర్చున్న దగ్గర హ్యాండ్ బ్రేక్ సింబల్ ఒకటే ఉంది, మిగతా సింబల్స్ అయితే ఏం లేవు. సో రెడీ టు గో అనమాట, హ్యాండ్ బ్రేక్ లూజ్ చేసుకొని. అదే ఏమన్నా వార్నింగ్స్ ఉంటే కన్ఫర్మ్గా ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. అండ్ సెకండ్ టిప్ ఏంటంటే ఎప్పుడైనా మనం డ్రైవింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం గేర్స్, మెయిన్ పాయింట్ గేర్స్, ఇక్కడ గేర్స్ మనం ఎలా చేంజ్ చేస్తాం అనేది కూడా మైలేజ్కి అయితే ఎఫెక్ట్ అవుతుంది. నేను 2000 RPM లోపల 1500 to 2000 RPM లోపల గేర్స్ అయితే చేంజ్ చేసేస్తాను అనమాట. ఫ్రీక్వెంట్గా గేర్స్ అయితే ఎక్కువ చేంజ్ చేయకూడదు. అండ్ ఎప్పటికైనా మనం మ్యాక్సిమం పాసిబిలిటీ హయ్యర్ గేర్లో ఉంచడానికి ట్రై చేయాలన్నమాట. అండ్ ఇదే మన మెయిన్ టిప్ ఏంటంటే దీంట్లో 2000 RPM లోపలే మనం గేర్ చేంజ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా చేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎఫిషియన్సీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎప్పుడైనా మనం కారు డ్రైవ్ చేసేటప్పుడు థర్డ్ టిప్ ఏంటంటే చాలామంది స్పీడ్ని బట్టి మైలేజ్ వస్తుంది అనుకుంటారు, బట్ అది రాంగ్ అండి. ఆర్పిఎంని బట్టి మైలేజ్ అయితే వస్తుంది అనమాట ఇంజన్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే మనం ఎంత యాక్సిలరేషన్ ఇస్తున్నామో అంత లోడ్ అయితే ఇంజన్ అయితే తీసుకుంటుంది. సో ఎప్పటికైనా మనం ఖచ్చితంగా ఆర్పిఎంని అయితే కన్సిడర్ చేయాలి. 82 లోపల 80 స్పీడ్ లోపల మెయింటైన్ చేస్తే మాకు మైలేజ్ బాగా వస్తుందా అనే క్వశ్చన్ అయితే దానికి సొల్యూషన్ ఇదే. 80 స్పీడ్ లోపల మెయింటైన్ చేయడం వల్ల రాదు. ఆర్పిఎంని మనం 2000 నుంచి 2500 RPM లోపల పెట్టుకోగలిగితే ఓన్లీ పెట్రోల్ ఇంజన్స్కి అప్లికబుల్ ఈ కండిషన్. డీజిల్ ఇంజన్స్కి డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే పెట్రోల్ ఇంజన్లో 8000 RPM ఉంటుంది, డీజిల్ ఇంజన్లో 6000 RPM ఉంటుంది. కొన్ని వెహికల్స్లో 7000 వరకు కూడా ఉంటుంది డీజిల్ ఇంజన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మహీంద్రా వాటిల్లో. సో నేను ఇప్పుడు చేయబోయేది పెట్రోల్ ఇంజన్ కాబట్టి 2000 to 2500 RPM లోపల మెయింటైన్ చేయగలిగితే మనకి బెస్ట్ ఎఫిషియన్సీ వస్తుంది. అండ్ ఈ 2000 to 2500 RPM మనకి డిఫరెంట్ ఇంజన్స్కి డిఫరెంట్ స్పీడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రిజా ఇది 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్. దీంట్లో టర్బోస్ కానీ ఎటువంటి సూపర్ చార్జెస్ కానీ ఏమీ లేవన్నమాట. జస్ట్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ ఎంత లోడ్ అయితే బేర్ చేయగలదో, ఎంత కెపాసిటీ అయితే పవర్ ప్రొడ్యూస్ చేయగలదో అంత మాత్రమే చేస్తుంది. ఎక్స్ట్రాగా మనం టర్బోస్ ఏం యూస్ చేసి పవర్ అనేది ఇంప్రూవ్ చేయము. సో మెయిన్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనం స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2000 RPMలో మెయింటైన్ చేస్తున్నాను. సో నా స్పీడ్ ఎంత ఉంది, 70 km/h అయితే ఉంది. అదే నేను ఈరోజు మైలేజ్ టెస్ట్లో నేను 70 to 80 km/h మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. సో 2000 to 2500 RPM లోపలే ఉంటుంది స్పీడ్ అనేది. అండ్ ఇంకో కండిషన్ మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఆర్పిఎం చూసుకుంటున్నట్టు ఇక్కడ ఎక్కువ ఆర్పిఎం రైజ్ మనం ఎప్పుడు చేస్తామంటే ఓవర్టేక్ చేసినప్పుడు చేస్తామన్నమాట. అండ్ కొన్ని దగ్గర లోయర్ స్పీడ్స్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా క్రాసింగ్ వచ్చినప్పుడు మనం స్పీడ్ని అయితే రెడ్యూస్ చేయాల్సి వస్తుంది. అలా రెడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే
మనం మళ్ళీ ఆ స్పీడ్ని అటైన్ చేసుకోవడం కోసం మనం యాక్సిలరేటర్ని అయితే రూట్గా అయితే ప్రెస్ చేస్తాం అనమాట, హెవీగా ప్రెస్ చేస్తాము. అలా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మైలేజ్లో అనేది ఇంప్రూవ్మెంట్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఎందుకు అంటే మనం హయ్యర్ గేర్స్లో ఉన్నప్పుడు మనం ఎంత పుష్ చేసినా కానీ ఇంజన్ అనేది దాని టైం అది తీసుకొని అప్పుడే ఆ స్పీడ్ని అయితే రీచ్ అవ్వగలదు. మనం ఎక్స్ట్రాగా ఎప్పుడైతే ఫోర్స్ చేస్తామో అప్పుడు ఇంజన్ పైన లోడ్ ఎక్కువ పడి త్వరగా స్పీడ్ అటైన్ చేసుకోవాలన్న ఆ పాయింట్లో ఇంజన్ అయితే ఎక్కువ లోడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో ఇదైతే మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా లోయర్ స్పీడ్స్కి వెళ్ళినప్పుడు, హైయర్ స్పీడ్స్కి వెళ్ళేటప్పుడు స్లోగానే యాక్సిలరేటర్ పుష్ చేయండి. ఆటోమేటిక్గా ఏ టైంలో అయితే అది స్పీడ్ అందుకోగలదో అదే టైంలో అందుకొనివ్వండి. సో అదొక పాయింట్ నోట్ చేసుకోండి మీరు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా కార్ ట్రిప్లో మనకి మైలేజ్లో ఎఫెక్ట్ అయ్యేది టైర్ ప్రెషర్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి. టైర్ ప్రెషర్ ఎప్పుడైతే తక్కువ ఉన్నా కానీ, హెవీగా ఉన్నా కానీ ఏరోడైనమిక్స్ అనేవి, కార్ యొక్క ఏరోడైనమిక్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. సో టైర్ ప్రెషర్ని బట్టి కూడా మనకి మైలేజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఏసీ ఆఫ్ చేసుకొని వెళ్తుంటారు. ఏసీ ఆఫ్ చేసుకొని వెళ్తే మనకి మైలేజ్ ఎక్కువ వస్తుంది అనుకుంటారు, బట్ అది ఫాల్ట్ అండి. అంటే వర్క్ అవుతుంది ఫర్ నెసెసరీ కండిషన్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏసీ ఆఫ్ చేసుకుంటే ఆటోమేటిక్గా విండోస్ అయితే డౌన్ చేసుకుంటాం. విండోస్ డౌన్ చేయడం వల్ల ఏమవుతుంది, మన కార్ ఏరోడైనమికల్లీ ఎలా డిజైన్ అయి ఉంటుందంటే మన ఎయిర్ని చీల్చుకొని వెళ్తుంటాం అనమాట. అలా పాస్ అవుతూ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఏరోడైనమిక్గా అది పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే విండోస్ ఓపెన్ చేస్తామో, అలా విండోస్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే గాలి అనేది లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినప్పుడు వెనకాల నుంచి పాస్ అవ్వడానికి దానికి ఛాన్స్ లేదు కదా. అలా ఛాన్స్ లేనప్పుడు ఏమవుతుందంటే ఏరోడైనమిక్గా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట కార్ అనేది. అలా డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది రాదనమాట మైలేజ్లో. అలా డిస్టర్బ్ అవ్వకుండా మనం చూసుకోవాలి ఏరోడైనమిక్స్ని. అదే మనం లేదు నేను ఏసీ ఆఫ్ చేసుకొని విండోస్ ఓపెన్ చేసుకొని వెళ్తాను నాకు మైలేజ్ ఎక్కువ వస్తుందంటే అది మాత్రం రాంగ్ కన్జంప్షన్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఏరోడైనమిక్గా లోడ్ అయితే ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అలా విండోస్ ఓపెన్ చేసినప్పుడు లోడ్ అయితే ఎక్కువ తీసేసుకుంటుంది. అలా ఎక్కువ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏసీ ఆఫ్ చేసుకుంటే ఎంత మైలేజ్ ఇంప్రూవ్ అవుతుందో అలా ఓపెన్ చేసుకొని వెళ్తే అంతే రెడ్యూస్ కూడా అవుతుంది. అది మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఇందాక స్లో చేశాను. అలా స్లో చేసినప్పుడు మళ్ళీ అదే స్పీడ్ని అటైన్ చేయడం కోసం యాక్సిలరేటర్ నేనేం సడన్గా పుష్ చేయలేదు. ఇప్పుడు నా ముందు వెహికల్స్ అన్నీ సడన్గా పుష్ చేసాయి, కానీ నేను అలాగా స్మూత్గా స్లోగా అది దాని టైం అది తీసుకొని ఇంజన్ అదే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన స్పీడ్లో అయితే అటైన్ అయిపోతుంది. అండ్ ఇంకోటి మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే క్రూయిజ్ కంట్రోల్ ఉంటే ఒకవేళ మీ కార్లో క్రూయిజ్ కంట్రోల్ వాడడం వల్ల 14% మైలేజ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఒక టెస్ట్లో మనం ఇంకో వీడియో అయితే చేద్దాము. దీన్ని బట్టి వితౌట్ క్రూయిజ్ కంట్రోల్ అండ్ విత్ క్రూయిజ్ కంట్రోల్ అయితే డిఫరెన్స్ అయితే కనుక్కుందాము. ఇంతకుముందు చేసిన వాటిల్లో అయితే విత్ క్రూయిజ్ కంట్రోల్ ఎక్కువే వస్తుంది, బట్ వితౌట్ క్రూయిజ్ కంట్రోల్ కూడా మనం ఎప్పుడైతే స్లోప్స్ వస్తాయో అప్పుడు మనం ఇంజన్ పైన లోడ్ వేయకుండా న్యూట్రల్ చేసేస్తే ఆటోమేటిక్గా మైలేజ్ అక్కడ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ కండిషన్స్ అయితే మనం మెయిన్గా చూసుకోవాలి. ఇవైతే బేసిక్ కండిషన్స్. అండ్ ఈరోజు మనం చేయబోయే వీడియోలో ఈ ట్రిప్లో 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండ్ 70 to 80 కిలోమీటర్ స్పీడ్ అయితే మనం చేస్తున్నాం అనమాట. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ అబ్జర్వ్ చేయాల్సింది 3 ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. అండ్ బూట్ స్పేస్లో మనకి ఎక్కువగా అయితే ఫిల్ అవ్వలేదు, పార్షియల్గా అయితే ఫిల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 150 kgs అనుకోండి, అప్రాక్సిమేట్గా 150 kgs లోడ్తో అయితే మనం వెళ్తున్నాము. సో ఈ కండిషన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ రోడ్ క్వాలిటీని బట్టి కూడా మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మైలేజ్లో. ఒకవేళ 6 lane హైవే 4 lane హైవే అయితే మనకి ఎక్కువ ఓవర్టేక్ చేయాల్సిన అవసరం రాదు, బ్రేక్స్ వేయాల్సిన అవసరం కూడా రాదు. సో మనకి అది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది 6 lane హైవే కాబట్టి నాకు మేబీ మైలేజ్ ఎక్కువ రావచ్చు. ఇప్పుడు నేను చూసారా, ఇప్పుడు మీరు చాలామంది ఏం చేస్తారంటే ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఓవర్టేక్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే కార్ గేర్ని ఆటోమేటిక్గా డౌన్ షిఫ్ట్ చేస్తారనమాట. 3rd గేర్కో 2nd గేర్కో తీసుకొచ్చేస్తారు. బట్ అలాంటి అవసరం లేదు. 5th గేర్లో కూడా ఈజీగా ఇప్పుడున్న పెట్రోల్ ఇంజన్స్ హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోతాయి అనమాట ఎందుకంటే మోషన్లో ఉన్నప్పుడు ఏం కాదండి. ఎప్పుడైతే రెస్ట్కి వచ్చి మళ్ళీ మోషన్లోకి కన్వర్ట్ అవుతుందో అప్పుడు మనకి గేర్స్ అనేవి ఇనిషియల్ గేర్స్లోకి రావాల్సి వస్తుంది. అదే మనం మోషన్లో ఉన్నప్పుడు స్టేషనరీగా లేనప్పుడు ఆటోమేటిక్గా హయ్యర్ గేర్స్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు అదే హయ్యర్ గేర్లో మనం ఎక్సెలరేషన్ ఇస్తే కొంచెం స్లోగా పికప్ తీసుకుంటుంది. ఎప్పుడైనా మనం హయ్యర్ గేర్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు నేను 70 to 80 కిలోమీటర్స్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి కూల్ టెంపరేచర్. ఇది కూడా టెంపరేచర్ కూడా మనకి ఒక మెయిన్ పాయింటేనండి. ఎందుకంటే బయట ఒకవేళ హాట్ టెంపరేచర్ ఉందనుకోండి, హాట్ టెంపరేచర్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇంజన్ అనేది కూలింగ్కి ఎఫెక్ట్ అవుతుంది. అలా కూల్ అవ్వడానికి కొంచెం తక్కువ టైం అయితే తీసుకుంటుంది ఎప్పుడు బయట కూల్ టెంపరేచర్ ఉన్నప్పుడు. అదే హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఇంజన్ కూల్ అవ్వడానికి కొంచెం లోడ్ అయితే తీసుకుంటుంది ఆటోమేటిక్గా.
సో ఈ పాయింట్ వల్ల కూడా మనకి 1 కిలోమీటర్ టు 2 కిలోమీటర్ యావరేజ్ డిఫరెన్స్ రావచ్చు. సన్నీ వెదర్లో మనం డ్రైవ్ చేస్తే ఒక 20 మైలేజ్ వస్తే, అదే కూల్ వెదర్లో డ్రైవ్ చేస్తే ఒక 22 రావచ్చు. సో ఆ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. చాలా కండిషన్స్ ఉన్నాయండి, చాలా కండిషన్స్ ఉంటాయి. అండ్ అవన్నీ మనం ఎప్పుడైతే ఫాలో అవ్వగలుగుతామో అప్పుడే మనకి మైలేజ్ అయితే వస్తుంది. నేను ఇప్పటికీ బ్రిజా పైన చాలా మైలేజ్ రన్స్ అయితే చేశాను. అలా రన్స్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనకి మెయిన్ ఈ కండిషన్స్ అన్నీ ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో, అలా ఫాలో అయినప్పుడే మనకి ఆటోమేటిక్గా మైలేజ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నేను 1.5 లీటర్ పెట్రోల్ ఇంజను, ఇది 100 bhp ఇంజను, 105 ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో ఇంత పవర్ ఉన్న వెహికల్లో కూడా 21 to 22 మైలేజ్ తీసుకొని రాగలుగుతున్నానంటే ఈ కండిషన్స్ అన్ని ఫాలో అవ్వడం వల్లే. చాలామంది అంటుంటారు మీ బ్రిజా 62, 16, 17 అంతకంటే ఎక్కువ రాదు, ఇంకా ఎక్కువ పుష్ చేస్తే 15 కంటే ఎక్కువ రాదు అంటుంటారు. బట్ ఆ కండిషన్స్ మన డ్రైవింగ్ స్టైల్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. మనం డ్రైవింగ్ ఎలా చేస్తున్నాం అనే పాయింట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ కంప్లీట్ టెస్ట్లో నేను ఆ కండిషన్స్ అన్నీ, మీకు చెప్పిన కండిషన్స్ అన్నీ ఫాలో అవుతున్నాను కాబట్టి చూద్దాం లాస్ట్లో. అండ్ ఇప్పటివరకు అయితే మనం ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేద్దాము. అండ్ టైం ల్యాబ్స్ అయితే చూడండి, మీరు కంప్లీట్గా టైం ల్యాబ్స్ అయితే చూపిస్తాను. అండ్ ఎండింగ్లో మన యావరేజ్ స్పీడ్ ఎంత అండ్ మైలేజ్ ఎంత వచ్చింది కంప్లీట్గా ఎంఐడీలు అయితే చూపిస్తాను. అండ్ ఇంకొక వీడియో కూడా చేస్తానండి. ఆ వీడియోలో నేనేం చేస్తానంటే ట్యాంక్ టు ట్యాంక్ మైలేజ్ టెస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం ఎంఐడి పైన అయితే డిపెండ్ అవుతున్నాం. మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో చూపించే మైలేజ్ని అయితే మనం చూస్తాము. నెక్స్ట్ టైం మనం ట్యాంక్ టు ట్యాంక్ మైలేజ్ చేసినప్పుడు యాక్యురేట్గా అయితే వస్తుంది. అప్పుడు ఎంఐడికి అండ్ ట్యాంక్ టు ట్యాంక్ మైలేజ్కి వచ్చే డిఫరెన్స్ కూడా కనుక్కుందాము. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేద్దాం. అండ్ టైం ల్యాబ్స్ అయితే చూడండి. ఎండింగ్, ఈ ట్రిప్ ఎండింగ్లో మీకు కంప్లీట్ డేటాని అయితే ప్రొవైడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్ గైస్.